రికార్డ్స్లో నీ పేరుందన్నమాట. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. మెగా 158 డైరెక్టర్ బాబీ, హీరో మెగాస్టార్ చిరంజీవి. వాల్టర్ వీరయ్య ఒక రేంజ్లో, బాబీ స్టైల్ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే యాక్చువల్గా బాబీ మరి అభిమానుల కోసం సినిమా తీస్తాడేమో తెలియదులే, కానీ వాల్టర్ వీరయ్యలో చిరంజీవిని ఒక రేంజ్లో మంచిగా, అంటే మళ్ళీ ఒకప్పుడు ముఠామేస్త్రి స్టైల్లో మాస్ ఎలాగైతే ఉండేదో, చిరంజీవి అంటే మాస్ మహారాజా రవితేజ, దానికి కొన్న ముందు మాస్ అంటే చిరంజీవి. సో చిరంజీవి మాస్లో లుక్లో అలా కనిపించేవి ఈ మాస్ మహారాజా రవితేజ, తర్వాత చిరంజీవి, వీళ్ళిద్దరిని ఒక స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు బాబీ. దాంట్లో మళ్ళీ బ్యాక్డ్రాప్లో ఒక పెద్ద కథ. సో అలాగా బాబీ రాసుకునేవి కూడా ఎలా ఉంటాయి అంటే, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక్కసారి కట్ చేస్తే సినిమాలో ఒక పెద్ద ఏదో డిఫరెంట్ లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో రీసెంట్గా వచ్చిన మన బాలయ్య బాబు సినిమా కూడా అంతే కదా, డాకు మహారాజు. చూడ్డానికి అంత నార్మల్గా ఉంటే స్టార్టింగ్లో సడన్గా కట్ చేస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనమాట. అసలు సినిమా అంతా ఆ ఎలివేషన్స్తోనే నడిచిపోతుంది. సో ఇప్పుడు ఈ బాబీ 158 చిరంజీవిని ఒక రేంజ్లో చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి ఇండస్ట్రీలో అయితే పెద్ద టాక్. ఏంటి కథ అంటే, మాఫియా బ్యాక్ డ్రాప్ తోటి ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కథ అని చెప్పి అంటున్నారు. దీంట్లో చిరంజీవికి ఒక కూతురు ఉంటుంది అని చెప్పి కూడా కథ గురించి చెప్తున్నారు. మరి చిరంజీవి కూతురుగా ఎవరు చేస్తారు ఏంటనేది ఇంకా అయితే డిసైడ్ అయితే కాలేదు, కానీ మొత్తానికైతే ఈ పర్టికులర్ సినిమా మీద అంచనాలు అయితే బాగా ఉన్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఖచ్చితంగా అయిపోయింది. ఎందుకంటే బాబీ షూట్ స్టార్ట్ చేయడం కన్నా ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఫుల్ స్ట్రాంగ్ ఉంటాడు. అంటే ఆయనకి ఇట్లా కావాలనే అన్నీ అంచనా వేసుకుంటాడు అనమాట. హీరోని ఎక్కడ ఎట్లా చూపించాలి, ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఇవన్నీ రాసుకున్న తర్వాత ఇప్పుడు షూటింగ్కి స్టార్ట్ అవబోతుంది. April 20th నుంచి రెగ్యులర్ షూటింగ్ దీనిది స్టార్ట్ అవ్వబోతుంది అన్నట్టు సోషల్ మీడియాలో అయితే న్యూస్ అయితే వస్తుంది. సో మెగాస్టార్ చిరంజీవి 158 సినిమా ఒక రేంజ్లో ఉండబోతుందని అయితే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే బాబీ సినిమా అంటే మాత్రం డెఫినెట్గా ఎట్లా చూసుకున్నా కానీ మీకు మాస్ ఎంటర్టైన్మెంట్ మస్తు ఉంటుంది. ఫ్యాన్స్కి మాత్రం పండగ ఖచ్చితంగా. సినిమా ఫ్యాన్స్ చూస్తుంటే హీరో ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్లో హీరో ఎలివేషన్కి ఎక్కువ ఫోకస్ ఇస్తాడనమాట. అంటే హీరో ఎలా రావాలి, ఎక్కడి నుంచి రావాలి అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని పంపిస్తే వెనక హీరో వస్తున్నాడు అని మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఆ లెవెల్లో ఉంటాయి బాబీ సినిమా. సో 158 షూటింగ్ తొందరగా పూర్తి చేసుకొని మన ముందుకు రావాలని చెప్పి మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్ వచ్చి రావాలంటే మీకు తెలుసు కదా, మీరు ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.